హాయ్ ఫ్రెండ్స్, మమ్ముట్టి హీరోగా షాజీ పద్దూర్ దర్శకత్వం వహించిన అబ్రహం ఇంటే సందదికల్ 2018లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాని ఆహా తెలుగులో డబ్బింగ్ చేస్తుంది. డెరిక్ అబ్రహం పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డెరిక్ అబ్రహంకి వరుస హత్యలు చేస్తున్న కేసు ఒకటి సాల్వ్ చేయమని కబురు వస్తుంది. ఆ హంతకుడు ఎవరో అతను కనిపెట్టిన డెరిక్ అబ్రహం కస్టడీలో ఉండగానే ఆ హంతకుడిని ఎవరో గొంతు కోసి చంపేస్తారు. అబ్రహంని సస్పెండ్ చేస్తారు. అయితే అబ్రహం తమ్ముడు ఫిలిప్స్ ఉంటాడు. ఒక అమ్మాయిని హత్య చేసిన కేసులో జైల్లో ఉంటూ ఉంటాడు. అతన్ని కాపాడుకోవడం కోసం అబ్రహం ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. దర్శకుడు సినిమాని మంచి క్రైమ్ థ్రిల్లర్గా ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి ఎక్కడికో పోయి తమ్ముడిని కాపాడుకోవడం కోసం అతను ఏం చేశాడు ఇటువంటివన్నీ చూపిస్తూ మంచి థ్రిల్లర్ని మిస్ అయి ఒక రివెంజ్ డ్రామా కింద చూపిస్తాడు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెల్లో హంతకుడిని చంపిన దగ్గర నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మమ్ముట్టి యాక్షన్ బాగున్నా మంచి ఫీల్తో అతను యాక్ట్ చేసినా సరే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అంతగా ఒక గొప్ప థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు. కానీ మమ్ముట్టి తమ్ముడిగా నటించిన వ్యక్తి అందరూ బాగానే చేశారు. కానీ సినిమాలో ఏదో ఒక కొరత ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. థ్రిల్లర్స్కి ఉండాల్సిన మెయిన్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఈ సినిమాలో మిస్ అయ్యాయని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఉండదు. డైరెక్షన్ రొటీన్ మలయాళం సినిమాల డైరెక్షన్లా అనిపిస్తుంది. ఆహాలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.